సైకిల్ పార్టీ దెబ్బకు కడప మేయర్ పీఠం కదిలింది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి విసిరిన ఛాలెంజ్ లో తానే నెగ్గారు. ఫైనల్ గా విజిలెన్స్ విచారణలో కడప మేయర్ అవినీతి బయటపడడంతో మేయర్ సురేష్ బాబుపై పురపాలక శాఖ వేటు వేసింది. నెక్స్ట్ మేయర్ ఎవరనేది కడపలో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ. వైసీపీ అధినేత జగన్ సొంత ఇలాకా కడప గడపలోనే కూటమి తన పవరేంటో నిరూపించిందన్న టాక్ ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోందట. అంతేకాదు ఈ నెల చివర్లో కడపలో మహానాడు జరగబోతోంది. మహానాడు కంటే ముందే కడప మేయర్ పీఠాన్ని కదిలించి కూటమి సత్తా చాటాలని సైకిల్ పార్టీ ఉవ్విల్లూరుతోందట. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల్లో మొదటి మహిళా ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఎక్స్-అఫీషియో మెంబర్గా కార్పొరేషన్లో సీట్ నిరాకరించడంతో ఏకంగా మేయర్ సీటే లేకుండా చేస్తానని ఎమ్మెల్యే మేయర్ సురేష్ బాబుకు ఛాలెంజ్ విసిరారు. ఛాలెంజ్ కి తగ్గట్టుగా కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి బయటపెట్టి విజిలెన్స్ విచారణ చేపట్టడంతో 36 లక్షల రూపాయల అవినీతి బండారం బయటపడింది. మున్సిపల్ యాక్ట్ ప్రకారం మేయర్ కానీ కుటుంబ సభ్యులు గాని కార్పొరేషన్లో ఎలాంటి పనులు చేయకూడదనే నిబంధన ఉల్లంఘించారు మేయర్ సురేష్ బాబు. విజిలెన్స్ విచారణలో అవినీతి బయటపడడంతో మేయర్ పీఠానికే అసరు వస్తుందన్న ఉద్దేశంతో కోర్టుకెళ్లిన మేయర్ సురేష్ బాబుకు అక్కడ కూడా చుక్కెదురయింది. మేయర్ సురేష్ బాబు వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. దీంతో మేయర్ సురేష్ బాబును పదవి నుంచి తొలగిస్తూ పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు మరో 14 రోజుల్లో రానున్నాయి. సురేష్ బాబుకు వ్యతిరేకంగా తీర్పు వస్తే మేయర్ స్థానంలో కొత్త మేయర్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఇప్పట్నుంచే టీడీపీ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టింది. కడప కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉంటే అందులో 49 డివిజన్లలో వైసీపీ, 1 డివిజన్ మాత్రమే టీడీపీ గెలిచాయి. మేయర్గా సురేష్ బాబు, మొదటి డిప్యూటీ మేయర్గా ముంతాజ్ బేగం, రెండో డిప్యూటీ మేయర్గా నిత్యానందరెడ్డి కొనసాగుతున్నారు. కడప కార్పొరేషన్ మేయర్గా 2021 మార్చి 18న సురేష్ బాబు బాధ్యతలు స్వీకరించారు. 2023 మే 15లో మేయర్ కుమారుడు అమరేష్ సతీమణి జయశ్రీ పేరుతో వర్ధిని కన్స్ట్రక్షన్ సంస్థను క్లాస్ 5 కాంట్రాక్టర్గా కడప కార్పొరేషన్లో రిజిస్టర్ చేశారు. ఈ సంస్థకు రోడ్లు, కాలువలు కలిపి మొత్తం 10 పనులు గుత్తేదారు అప్పగిస్తే అందులో 7 పనులు పూర్తి కాగా మరో 3 పనుల ఒప్పందం పూర్తి కాలేదు. మేయర్ పదవీకాలం 2026 మార్చి 17 వరకు ఉంది. అయితే విజిలెన్స్ విచారణలో అవినీతి బయటపడడంతో మేయర్ సీటుకు ఎసరు పెట్టింది పురపాలక శాఖ. వెంటనే మేయర్ స్థానం నుంచి ఆయన్ను తొలగిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ముందు నుంచి మేయర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న 7 కార్పొరేటర్లు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కేశారు. మరికొంతమంది అఫీషియల్ గా కాకుండా అనధికారికంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డితో, జిల్లా అధ్యక్షుడు వాసుతో టచ్ లో ఉన్నారట. కొత్త మేయర్ అనే చర్చలో మొదటి డిప్యూటీ మేయర్గా కొనసాగుతున్న ముంతాజ్ బేగం పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ముంతాజ్ భర్త కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లా అధ్యక్షుడు వాసుతో టచ్లోకి వెళ్లినట్లు చర్చ నడుస్తోంది. ఇదే నిజమైతే సైకిల్ పార్టీ నేతలు సైతం మొదటి డిప్యూటీ మేయర్ ముంతాజ్ వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ముంతాజ్ ఎన్నిక అనివార్యంగా కనిపిస్తోందన్న టాక్ జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ అవినీతి వలలో చిక్కుకుని సురేష్ బాబు మేయర్ పీఠాన్ని కోల్పోయారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి తన పంతాన్ని మొత్తానికి నెరవేర్చుకున్నారన్న టాక్ జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తనకే కుర్చీ లేకుండా చేస్తారా, మీ కుర్చీనే లేపేస్తానంటూ ఆమె చేసిన ఛాలెంజ్ను ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకుంటున్నారట.